హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వేదిక. నేను ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ యాప్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటంటే యూపీఐ యాప్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ఎయిమ్ ఏంటంటే ఇండియాలోని ఆల్ రిటైల్ పేమెంట్స్ని ఒక రూఫ్ కిందకు తీసుకురావడం. దీనిలో భాగంగా యూపీఐ యాప్ని ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ యూపీఐ యాప్ ద్వారా మనం ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఏ బ్యాంక్ అయినా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే రిసీవ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక యూపీఐ బేస్డ్ యాప్ తీసుకొని మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ నా అకౌంట్ ఎస్బీఐ, కాకపోతే ఎస్బీఐ యూపీఐ బేస్డ్ యాప్ని ఇంతవరకు డెవలప్ చేయలేదు. సో నేను ఫోన్పే అనే యాప్ని వాడి చూపించబోతున్నాను. దీన్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు డెవలప్ చేశారు. కొన్ని బ్యాంక్స్ యూపీఐ యాప్స్ని చూపిస్తాను. పిఎన్బి యూపీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూపీఐ, కెనరా బ్యాంక్ యూపీఐ, యూనియన్ బ్యాంక్ యూపీఐ, యూపీఐ కరెక్ట్ అంటే ఇది ఐసిఐసిఐ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ యూపీఐ. ఈ ఫోన్పే అనేది ఫ్లిప్కార్ట్ వాళ్ళది. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్ అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు దీన్ని రూపొందించారు. సో ఇలా చాలా బ్యాంక్స్ వారి యూపీఐ యాప్స్ను డెవలప్ చేశాయి. కానీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫోన్పేని తీసుకోవడం జరిగింది. సో చూద్దాం దాన్ని ఎలా యూజ్ చేయాలో అండ్ రిజిస్టర్ అవ్వాలో మీకు చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి అక్కడ ఫోన్పే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇన్స్టాల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో నేను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ని మీకు చూపించబోతున్నాను. ఫోన్పే యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ మొబైల్ నుంచి ఒక మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. కాకపోతే అది మనం మాన్యువల్గా చేయలేము, ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. సో మీరు వాడే స్మార్ట్ ఫోన్లో కంపల్సరీ మీ రిజిస్టర్డ్ మొబైల్ని ఇన్సర్ట్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ చూపిస్తుంది, జియో 4G రిలయన్స్. సో నా రిజిస్టర్డ్ మొబైల్ రిలయన్స్ కాబట్టి రిలయన్స్ని టిక్ చేశాను. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మొబైల్లో కనీసం 2 రూపీస్ అయినా బ్యాలెన్స్ ఉండాల్సి ఉంటుంది. మినిమం ఛార్జ్ చేయబడుతుంది మెసేజ్ కోసం. సో నా మొబైల్లో వెరిఫికేషన్ అయిపోయింది. సో ఇక్కడ మీ ఫుల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ ఈమెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా అది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీరు ఒక 4 డిజిట్ ఫోన్పే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్నాక నేను ఇంతకుముందు చెప్పాను కదా విపిఐ, వర్చువల్ పేమెంట్ అడ్రస్ అని, ఇది అనుకుంటుంది. ఇక్కడ నేను ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. @YBL. YBL మీన్స్ ఎస్ బ్యాంక్ లిమిటెడ్. నేను ఎస్ బ్యాంక్ వాళ్ళు డెవలప్ చేసి వాడుతున్నాను కాబట్టి ఇక్కడ నాకు @YBL అని వచ్చింది. ఇన్కేస్ మీరు ఐసిఐసిఐ వాడుతుంటే ఇక్కడ @ICICI అని వస్తుంది. మీ విపిఐ సెట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ న్యూ విపిఐ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ని వెరిఫై చేస్తుంది. తర్వాత మీరు ఒక ఎంపిన్ని, దీని తర్వాత స్టెప్లో మీరు ఒక ఎంపిన్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి 4 to 6 డిజిట్స్ ఉండాలి. నెక్స్ట్ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నాక అది ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్తో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఆ నెంబర్తో ఎన్ని అకౌంట్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా, మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్తో ఎన్ని అకౌంట్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో అన్ని అకౌంట్స్ ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏ అకౌంట్ ఇండివిజువల్గా ఏ అకౌంట్కి ఆ అకౌంట్ ఎంపిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్ ఎంపిన్ పై క్లిక్ చేయండి. ఎంపిన్ పై క్లిక్ చేశాక ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ డేట్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక వెబ్సైట్ క్లిక్ చేయండి.
మీకు ఒక ఓటీపీ మీ రిజిస్టర్ మొబైల్కి వస్తుంది. ఫస్ట్ మీరు ఓటీపీని ఎంటర్ చేశాక నెక్స్ట్ మీ ఎంపిన్ని సెట్ చేసుకోవాలి. అది కూడా 4 to 6 digits లోపే ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఫోన్పే లాగిన్ పిన్కి ఈ ఎంపిన్కి సంబంధం లేదు. ఈ ఎంపిన్ ఓన్లీ మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్లీ చేంజ్ ఎంపిన్. మీకు కావాలంటే మళ్ళీ ఎంపిన్ని రీసెట్ చేసి మార్చుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రిక్వెస్ట్ బ్యాలెన్స్ పై క్లిక్ చేసి నా బ్యాలెన్స్ ఎంత చూద్దాం అనుకుంటున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఎంపిన్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ నా బ్యాలెన్స్ చూపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యాలెట్ ఐకాన్ని మీ అకౌంట్ పైకి స్వైప్ చేయడం ద్వారా మీ వ్యాలెట్లోని బ్యాలెన్స్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నా వ్యాలెట్లో 0 ఉంది కాబట్టి యువర్ వ్యాలెట్ ఈజ్ ఎంప్టీ అని చూపిస్తుంది. నేను ఇప్పుడు ఒక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సెండ్ మనీ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, కాంటాక్ట్స్, ఈపాస్, బ్యాంక్ అకౌంట్స్ 3 విధాలుగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మీ ఫ్రెండ్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయడం ద్వారా, లేదా నేమ్, ఇంకోటి యూపీఐ అంటే చెప్పే కదా వర్చువల్ పేమెంట్ అడ్రస్. ఇన్కేస్ మీ ఫ్రెండ్ కూడా యూపీఐ సిస్టమ్ వాడుతున్నట్టయితే, యూపీఐ యాప్ వాడుతున్నట్టయితే కేవలం యూపీఐ ఎంటర్ చేయడం ద్వారా వితిన్ సెకండ్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక అకౌంట్ని యాడ్ చేయబోతున్నాను. ముందుగా ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ నేమ్, నెక్స్ట్ అకౌంట్ నెంబర్, రీటైప్ అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ యాడ్. డూ యూ వాంట్ టు సెండ్ మనీ టు దిస్ కాంటాక్ట్? ఎస్. టెస్ట్ కోసం నేను ఇక్కడ ఒక 20 రూపీస్ని సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సెండ్ పై క్లిక్ చేశాను. ఎంపిన్ ఎంటర్ చేస్తాను. సో జస్ట్ మీకు ఎలా యాడ్ చేసుకోవాలో తెలియని ఉద్దేశంతోనే ఈ అకౌంట్ యాడ్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్కి మనీ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అలానే బిల్పేస్, అలానే అన్ని సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి స్కాన్ క్యూఆర్ కోడ్, పే ఎట్ స్టోర్. మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 500 కానీ 1000 కానీ తీసుకోవట్లేదు. ఇంకేస్ మీరు చేంజ్ లేని పక్షంలో స్టోర్ ఓనర్ కూడా యూపీఐ యాప్ వాడుతున్నట్లయితే తన యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న స్కాన్ క్యూఆర్పై క్లిక్ చేసి దాని యొక్క క్యూఆర్ని స్కాన్ చేసి మీరు ఈజీగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఫీచర్స్ని మీరు చాలా ఈజీగా ఈ ఫోన్పే యూపీఐ యాప్ ద్వారా ఈజీగా మీరు పేమెంట్స్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు ఈ యాప్ ద్వారా 4 to 5 అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఒక్కటే బ్యాంక్ అని కాదు, మీ డిఫరెంట్ బ్యాంక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని, ఇంకా మీకు చాలా బాగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.